ఎవరన్నారు తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ తగ్గిందని? ఎవరన్నారు టీ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్లు స్లీపింగ్ మోడ్ లో ఉన్నారని? ఎవరన్నారు గాంధీ భవన్ లో మునుపటంతా గందరగోళం లేదని? ఎవరన్నారు సీఎం రేవంత్ మాట్లాడితే తప్ప తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ రాదని? నేనున్నానంటూ సీన్ లోకి వచ్చేశారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ పొలిటికల్ చిత్రంలో మేడం కొండాకు సంబంధించిన తాజా ఎపిసోడ్ ఇది. మాట్లాడడానికి స్టఫ్ కోసం ఎదురు చూస్తున్న అపోజిషన్ పార్టీలకు మంచి ఫీస్ట్ ఇచ్చేశారు మంత్రి కొండా. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కూడా కొండాదే హాట్ టాపిక్. ఇప్పుడు కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడు, జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా. కాంగ్రెస్ లో సురేఖ ప్రళయం. ఎస్, గాంధీ భవన్ లో చిన్నపాటి ప్రళయాన్నే సృష్టించినట్లయింది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం. పైసా తీసుకొందే మంత్రుల దగ్గర ఫైళ్ల క్లియరెన్స్ జరగదని అర్థం వచ్చేలా కొండా సురేఖ చేసిన కామెంట్ తెల్లారే సరికల్లా పొలిటికల్ తుఫాన్ కి దారితీసింది. ఆ తర్వాత ఆమె వివరణ ఇచ్చుకున్నా దుమారం మాత్రం ఆగనంటోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు సహజంగానే అవతలి పక్షానికి ఆయుధంగా మారాయి. కాదేది సెన్సేషన్ కి అనర్హం. పైగా కొండా సురేఖ మాటల్లో దొర్లకూడదు ఏదైనా దొర్లిందంటే ఇక అది సెన్సేషన్ కాకుండా ఎందుకుంటుంది? వరంగల్ జిల్లాలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ సందర్భంగా గురువారం ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. విషయం ఏంటంటే వరంగల్లోని కృష్ణా కాలనీలో బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి సిఎస్ఆర్ కింద 4.5 కోట్లతో భవనం నిర్మించేందుకు అరవిందో ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన ఆ విషయాన్నే గుర్తు చేసుకుని జనానికి చెప్పాలన్నది మంత్రి ఉద్దేశం. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. మంత్రుల దగ్గరకు క్లియరెన్స్ కోసం ఫైల్స్ వస్తుంటాయి. డబ్బులు తీసుకొని మంత్రులు ఫైళ్లకు క్లియరెన్స్ ఇస్తుంటారు. మేం మాత్రం నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఫైల్స్ క్లియర్ చేశాం. సామాజిక బాధ్యతగా స్కూల్ ను అభివృద్ధి చేయాలని కోరాం. ఇది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య. అయితే మీరు ఏదైనా అనండి, మాకు కావాల్సింది మాత్రమే మేము తీసుకుంటామనేది అపోజిషన్ వాళ్ళ స్ట్రాటజీ. అందుకే తెల్లారేసరికల్లా అన్ని మీడియాల్లోనూ మారుమోగిపోయింది మేడం కొండా కామెంట్. సోషల్ మీడియాలో అయితే వేరే చెప్పాలా, విధంగా థంబ్నెయిల్స్ పెట్టి దంచి కొట్టేశారు యూట్యూబర్లు. ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర పార్టీల సోషల్ మీడియా ఖాతాల్లో అదే పనిగా రీసౌండ్ ఇస్తోంది సురేఖ వ్యాఖ్యానం. అసలే ఆర్ఆర్ ట్యాక్స్ అని, కమిషన్ రాజని పదే ప్రభుత్వాన్ని లంచగొండిగా చూపే ప్రయత్నం చేస్తూ వస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ దంచుకుంటాను, దోపిడీ చేస్తున్నారు, జేబులు నింపుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఖజానా అడగంటపోతే ఏం చేస్తుంది? కాంట్రాక్టర్లు డైరెక్ట్ గా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర పోయి ఇది పర్సెంటేజ్ల ప్రభుత్వం, ఇంత పర్సెంటేజ్ మేము కట్టలేమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ గారు చెప్పింది వాస్తవమే, మేము దోపిడీ చేస్తున్నాం, మా దొంగల ప్రభుత్వం అని చెప్పి వారు క్షమాపణ చెప్పాలా? చూసారా, మేం చెప్పిందే నిజమైంది. కమిషన్ తీసుకోకుండా ఏ మంత్రి సంతకం చేయట్లేదని మంత్రి నోటి నుంచే వాస్తవం బయటకొచ్చింది అంటూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ కమిషన్ దందా ఎత్తి చూపుతూ కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేసిన విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది విపక్ష బీఆర్ఎస్ పార్టీ. అంతేనా, డబ్బులు తీసుకుంటున్న ఆ మంత్రుల పేర్లు కూడా చెప్పాలని కొండా సురేఖను డిమాండ్ చేసి మరో అడుగు ముందుకేశారు కేటీఆర్. సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తారా అని కాంగ్రెస్ అధిష్టానానికి ఛాలెంజ్ సైతం విసిరారు. బీజేపీ సైతం ఇదే అదనుగా రేవంత్ సర్కార్ పై గేరు మార్చింది. నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఎవరెవరు మంత్రులు గత 1.5 సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా మరి ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో అక్కినేని ఫ్యామిలీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను కూడగట్టుకుని డ్యామేజ్ కంట్రోల్ కోసం హైకమాండే రంగంలోకి దిగినప్పుడు రచ్చయింది కొండా సురేఖ వ్యవహారం. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ తన వ్యాఖ్యలతో పార్టీని డిఫెన్స్ లో పడేశారా?
కొండా సురేఖ గారు మాట్లాడితే ఆమె స్పందిస్తుంది, ఏ సందర్భంలో అన్నది, ఎందుకు అన్నది, అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆమె స్పందించినప్పుడు దాని మీద ఆమె మా పార్టీలో సీనియర్ మినిస్టరు, ఆమెను ఎవరిని ఉద్దేశించి అనేది ఆమె పరిధిలో ఉంటుంది. ఎందుకంటే ఆమె మాట్లాడింది అనేది ఆమె ఫస్ట్ ధృవీకరించాలి. ధృవీకరించి ఆమె మాట్లాడితే ఆమెతోటే ఈ మంత్రి గారే ఈరోజు డెఫినెట్గా దానికి సమాధానం చెప్తారు. ఉలిక్కిపడ్డ మంత్రి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తన అన్న మాటలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ వాపోయారామె. తప్పుడు ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒక చిన్న మాట అది, నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకు ఆపాదిస్తున్నారు. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు. జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా, అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా, మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. కొండా కామెంట్స్ ని ఇక్కడితో వదిలిపెట్టేలా లేదు గులాబీ దండు. హరీష్ రావు ఇంటికి వెళ్లిన కేటీఆర్ తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు, కొండా సురేఖ వ్యవహారం కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పటికప్పుడు సెంటర్ ఆఫ్ దుమారంగా వార్తల్లో నలుగుతున్నారు మంత్రి కొండా సురేఖ. ఇప్పుడు పైసల కామెంట్స్ వ్యవహారం మరింతగా ముదురుతుందా లేక టీ కప్పులో తుఫాన్లా మారుతుందా అనేది చూడాలి.